మనము ఎపిసోడ్ 5లో లక్క గృహం పాండవుల అగ్ని ఉచ్చి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 6 ద్రౌపది స్వయంవరం తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం పాండవులు చనిపోయారని నమ్ముతుంది, కానీ వారు బ్రతికే ఉన్నారు. అదే సమయంలో పంచల రాజ్యంలో ఒక మహా ప్రకటన జరిగింది. రాజకుమారి ద్రౌపది స్వయంవరం. భారతదేశంలోని మహారాజులు, యోధులు, వీరులు అందరూ ఒకే చోటికి చేరుకున్నారు. కానీ ఈ స్వయంవరం సాధారణం కాదు, ఒక అసాధ్యమైన పరీక్ష. ఆకాశంలో తిరుగుతున్న చేప కంటిని కింద నీటిలో ప్రతిబింబం చూసి కొట్టాలి. మరి ఆ పరీక్షను ఎవరు గెలిచారు? కర్ణుడా లేదా బ్రాహ్మణుడి వేషంలో వచ్చిన అర్జునుడా? ద్రౌపది స్వయంవరం మహాభారత చరిత్రనే మార్చిన రోజు. లక్క గృహం నుంచి తప్పించుకున్న పాండవులు తమ అసలు గుర్తింపు దాచుకున్నారు. ప్రపంచం వారికి మరణించి వారిగా భావిస్తుంది. అలా వారు ఏకచక్రపురం అనే చిన్న గ్రామానికి చేరుకున్నారు. కుంతి మరియు పాండవులు బ్రాహ్మణుల వేషంలో జీవించడం ప్రారంభించారు. ప్రతిరోజు భిక్షాటనలు వెళ్ళి వచ్చిన ఆహారాన్ని అందరూ పంచుకొని తినేవారు. ఒకప్పుడు రాజమహల్లో జీవించిన వారు ఇప్పుడు సాధారణ ప్రజల్లా జీవిస్తున్నారు. కానీ వారి కష్టాలు ఇంకా ముగియలేదు. ఆ గ్రామంపై ఒక భయంకరమైన నీడ కమ్ముకుంది. ప్రతి నెల ఒక కుటుంబం తన సభ్యుడిని బలి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ గ్రామం ఒక రాక్షసుడు భయపెడుతుంది. ఆ రాక్షసుడు ఎవరు? భీముడు అతనితో ఎలా యుద్ధం చేశాడు తర్వాత మనం తెలుసుకుందాం. ఏకచక్రపురం ఒక విచిత్రమైన నియమం ఉంది. ప్రతి నెల ఒక కుటుంబం తన వంతు బలిని ఇవ్వాలి. ఒక బండి నిండా ఆహారం మరియు ఆ బండితో పాటు ఒక మనిషి. అవన్నీ ఒక భయంకరమైన రాక్షసుడికి పంపించాలి. ఆ రాక్షసుడి పేరు బకాసురుడు. అతని బలం అపారం, అతని ఆకలి అంతులేనిది. అతని క్రూరత్వం వల్ల గ్రామస్తులు ఎప్పుడు భయంతో జీవిస్తున్నారు. ఒకరోజు పాండవులు ఉంటున్న ఇంటి యజమాని బ్రాహ్మణ కుటుంబానికి వంతు వచ్చింది. ఆ ఇంట్లో ఏడుపులు మొదలయ్యాయి. తండ్రి వెళ్తానన్నాడు, తల్లి వెళ్తానంది, కుమార్తె కూడా తన బలి అవుతానంది. ఆ కుటుంబ బాధను చూసిన కుంతీదేవి హృదయం కరిగిపోయింది. భయపడకండి, నా కుమారుడు మీ బదులు వెళ్తాడు. ఆ మాట విన్న బ్రాహ్మణ కుటుంబం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే వారికి తెలియదు కుంతీ కుమారుడు సాధారణ మనిషి కాదని. మరి భీముడు బకాసురుడిని ఎలా ఎదుర్కొన్నాడు? ఆ యుద్ధం ఎంత భయంకరంగా జరిగింది? తర్వాత సీన్లో తెలుసుకుందాం. మరుసటి ఉదయం ఒక బండి నిండా ఆహారంతో భీముడు అడవిలోకి బయలుదేరాడు. కానీ బకాసురుడు కోసం తీసుకెళ్తున్న ఆహారాన్ని భీముడు తినడం ప్రారంభించాడు. బండిలో ఉన్న అన్నం, పండ్లు, వంటకాలు అన్నింటినీ భీముడు ఆనందంగా తినేశాడు. అది చూసిన బకాసురుడు కోపంతో ఊగిపోయాడు. నా ఆహారం తినడానికి నువ్వెవడివి? బకాసురుడు భీముడిపై దూచుకు వచ్చాడు. అతని గర్జనతో అడవి మొత్తం కంపించింది. భారీ చెట్లను పీకి విసిరేశాడు, పెద్ద రాళ్లను ఎగరవేశాడు. కానీ భీముడు నవ్వుతూనే ఉన్నాడు, ఎందుకంటే తన ఎదుట ఉన్నది సాధారణ శత్రువు మాత్రమే. ఇద్దరి మధ్య భీకర పోరాటం జరిగింది. చెట్లు విరిగిపోయాయి, భూమి కంపించింది. చివరకు భీముడు తన అపార శక్తితో బకాసురుడిని నేల కూల్చాడు. ఒక ఘోరమైన దెబ్బతో బకాసురుడు అంతం జరిగింది. ఏకచక్రపుర ప్రజలు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఏళ్ల తరబడి వెంటాడిన భయం ఆ రోజు ముగిసిపోయింది. కానీ పాండవుల అసలు విధి ఇంకా వారిని పిలుస్తూనే ఉంది. ఒక వార్త వారి జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. బకాసురుడు వధ తర్వాత పాండవులు మళ్ళీ తమ సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరోజు ఏకచక్రపురానికి వచ్చిన కొందరు బ్రాహ్మణులు ఒక ఆశ్చర్యకరమైన వార్త తెచ్చారు. పంచల రాజు ద్రుపద తన కుమారుడు ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటించాడు. భారతదేశం నలుమూలల నుంచి మహారాజులు, యువరాజులు, మహాయోధులు అందరూ పంచలకు చేరుకుంటున్నారు. కానీ ద్రౌపది స్వయంవరంలో ఒక కఠినమైన పరీక్ష ఉంది. ఆకాశంలో తిరుగుతున్న చేపను కింద నీటిలో కనిపించే ప్రతిబింబాన్ని చూసి బాణంతో కొట్టాలి. ఆ పరీక్షను పూర్తి చేసిన వాడు ద్రౌపదిని వివాహం చేసుకోవచ్చు. అర్జునుడు ఆ వార్త విన్న అర్జునుడి కళ్ళలో ఒక వెలుగు కనిపించింది. పాండవులు కూడా పంచలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కుంతీదేవి కూడా అంగీకరించింది. విధి వారికి అక్కడికి పిలుస్తోంది, ఆమెకు అనిపించింది. అలా పాండవులు బ్రాహ్మణుల వేషంలో పంచల రాజ్యం వైపు ప్రయాణం ప్రారంభించారు. మరి ద్రౌపది స్వయంవరానికి ఎవరు వచ్చారు? కర్ణుడు ఆ పరీక్షను పూర్తి చేశాడా, లేదా బ్రాహ్మణుడి వేషంలో ఉన్న అర్జునుడే చరిత్ర సృష్టించాడా? పంచల రాజ్యం ఆ రోజు పండుగలా మారిపోయింది. భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన రాజులు, యువరాజులు, మహాయోధులు అందరూ స్వయంవరం సభలో చేరుకున్నారు. అప్పుడు ద్రౌపది సభలోకి ప్రవేశించింది. ఆమె అందాన్ని చూసిన సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, కౌరవులు కూడా అక్కడ ఉన్నారు.
కానీ వారికి తెలియదు పాండవులు అదే సభలో ఉన్నారని. అర్జునుడు మాత్రం తన సాధారణ బ్రాహ్మణుడిలా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కానీ అతని కళ్ళు మాత్రం ఆ లక్ష్యం పైనే ఉన్నాయి. అప్పుడు దృశ్యదమున స్వయంవర నియమాలను ప్రకటించాడు. ఈ ధనస్సు ఎక్కుపెట్టి నీటిలోని ప్రతిబింబాన్ని చూసి ఆకాశంలో తిరుగుతున్న చేప కంటిని కొట్టాలి. సభ మొత్తం నిశ్శబ్దంగా మారింది. ఎందుకంటే అది దాదాపు అసాధ్యమైన పరీక్ష. మరి మొదటగా ఎవరు ప్రయత్నించారు? కర్ణుడు విజయం సాధించాడా లేదా అతను అవమానించబడ్డా? మనం చూద్దాం. స్వయంవరం సభలో ఒక్కొక్కరిగా మహాయోధులు ముందుకు వచ్చారు. కానీ ఆ భారీ ధనస్సును ఎక్కువ పెట్టడమే వారికి అసాధ్యమయ్యింది. ఎంతో మంది రాజులు ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. అప్పుడు సభలో ఒక యోధుడు లేచాడు. కర్ణుడు ముందుకు నడిచాడు. అతని అడుగుల్లో ఆత్మవిశ్వాసం కనిపించింది. అతని పరాక్రమ గురించి అందరికీ తెలిసింది. సభలో ఉన్న వారిలో చాలామంది ఇప్పుడు విజయం కర్ణుడిదేనని భావించారు. కానీ కర్ణుడు ధనస్సు దగ్గరకు చేరుకోగానే ద్రౌపది ఒక్కసారిగా మాట్లాడింది. నేను సూతపుత్రుడిని వివాహం చేసుకోను. ఆ మాటతో సభ మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. కర్ణుడు ముఖం మారిపోయింది. తన జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు కర్ణుడు. మరోసారి తన జన్మ కారణంగా అవమానించబడ్డాడు. దుర్యోధనుడు కోపంతో రగిలిపోయాడు. కానీ స్వయంవరం నియమాలను ముందు ఏమీ చేయలేకపోయాడు. కర్ణుడు వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు విధి తన తదుపరి అడుగు వేయబోతుంది. బ్రాహ్మణుల మధ్య కూర్చున్న అర్జునుడు నెమ్మదిగా లేచాడు. ఒక సాధారణ బ్రాహ్మణుడు ఆ అసాధ్యమైన పరీక్షను పూర్తి చేయగలడా? అర్జునుడు తన అసలు శక్తిని ప్రపంచానికి చూపించబోతున్నాడు. కర్ణుడు వెనక్కి వెళ్ళిన తరువాత సభలో మళ్ళీ నిశ్శబ్దం నెలకొంది. అప్పుడే బ్రాహ్మణుల మధ్య నుంచి ఒక యువకుడు లేచాడు. ఒక బ్రాహ్మణుడు ఆ పరీక్షను పూర్తి చేస్తాడా? సభలో చాలామంది నవ్వుకున్నారు. కానీ అర్జునుడి ముఖంలో మాత్రం అపారమైన ఆత్మవిశ్వాసం కనిపించింది. అర్జునుడు నెమ్మదిగా ధనస్సు దగ్గరకు వెళ్ళాడు. భారీ ధనస్సు చేతిలోకి తీసుకున్నాడు. ఒక్క క్షణంలో ధనస్సును ఎక్కుపెట్టాడు. సభ మొత్తం ఆశ్చర్యంతో నిలిచిపోయింది. అర్జునుడు పైకి చూడలేదు. కింద నీటిలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని మాత్రమే చూశాడు. అతని మనస్సు, అతని శ్వాస, అతని దృష్టి అన్నీ ఒకే లక్ష్యంపై కేంద్రీకృతమయ్యాయి. అర్జునుడు బాణం వదిలాడు. ఆ బాణం గాలిని చీల్చుకుంటూ వెళ్ళింది. తిరుగుతున్న చేప కంటిని ఛేదించింది. ద్రౌపది ఆనందంతో అర్జునుడి దగ్గరకు వచ్చింది. అతని మెడలో వరమాల వేసింది. ఆ క్షణంతో మహాభారత చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. కానీ సభలో ఉన్న రాజులు కోపంతో రగిలిపోయారు. ఒక బ్రాహ్మణుడు ద్రౌపదిని గెలవడాన్ని వారు అంగీకరించలేదు. అక్కడే యుద్ధ వాతావరణం ఏర్పడింది. మరి ఆ రాజులందరినీ అర్జునుడు ఎలా ఎదుర్కొన్నాడు? కర్ణుడు, అర్జునుడు మొదటిసారి ఎదురెదురుగా నిలిచారా? తర్వాత సీన్లో చూద్దాం. ద్రౌపది అర్జునుడి వరమాల వేసిన తర్వాత సభలో ఉన్న రాజులు కోపం ఆకాశాన్ని తాకింది. ఒక బ్రాహ్మణుడు ద్రౌపదిని గెలవడం మాకు అంగీకారం కాదు అని రాజులు గర్జించారు. దుర్యోధనుడు, కర్ణుడు, చాలామంది యోధులు ఆయుధాలు ఎత్తుకున్నారు. అప్పుడు భీముడు ముందుకు వచ్చాడు. ఒక పెద్ద చెట్టును పీకి ఆయుధంగా పట్టుకున్నాడు. సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అప్పుడు కర్ణుడు అర్జునుడిని ఎదుట నిలిచాడు. ఇద్దరు ఒకరినొకరు గమనించారు. వీరిరువురి మధ్య శత్రుత్వం ఇప్పుడే ప్రారంభమవుతుంది. కొద్దిసేపు ఘోర పోరాటం జరిగింది. కానీ కర్ణుడికి అర్థమైంది ఆ బ్రాహ్మణుడు సాధారణ వ్యక్తి కాదని. ద్రుపదుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ ఒక్కలు ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాడు. యుద్ధం ముగిసిన తరువాత పాండవులు ద్రౌపదితో కలిసి తమ నివాసానికి చేరుకున్నారు. కుంతి, అమ్మ, మేము ఒక గొప్ప బహుమతి తీసుకువచ్చాము. లోపల ఉన్న కుంతి చూడకుండానే ఇలా చెప్పింది. మీరు తెచ్చినది అందరూ సమానంగా పంచుకోండి. ఆ మాట విన్న పాండవులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వారు తెచ్చింది ద్రౌపది. మరి కుంతి మాటను ఎలా నిలబెట్టారు? ద్రౌపది 5 పాండవుల భార్య ఎలా అయ్యింది? ఆ నిర్ణయం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఒక తల్లి మాట ఒక యువరాణి జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందా? ద్రౌపది ఒకరు కాదు, 5 పాండవుల భార్య ఎలా అయ్యింది? ఆ నిర్ణయం వెనుక ఉన్న దైవ రహస్యం ఏమిటి? మహాభారతంలోని అత్యంత ఆశ్చర్యకరమైన కథ త్వరలో ఎపిసోడ్ 7లో తెలుసుకుందాం. ద్రౌపది జీవితాన్ని మార్చిన ఆ దైవ రహస్యం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.